22,000 మంది ఈ 11 గోత్రములోంచి ఒక్క గోత్రముడి మీదకి యుద్ధానికి పోతే వీడికేమిది, వాడు చీల్చేటి తోడేల వంటి స్వభావం కలిగినాడు. వీడి దొంగ, లోబి, లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీదకి యుద్ధానికి పోతే 11 గోత్రములు కలిసి ఒక్కను కొట్టడానికి పోతే 22,000 మంది చనిపోయి తిరిగి అపజయం పాలై వెనక్కి వస్తారు. సరే, రెండోసారి మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వెళ్ళి ఇదేంట్రా మనం 11 మంది ఉన్నాము, ఒక్కను కొట్టలేకపోతున్నాము అని చెప్పి మళ్ళీ వెళ్ళి కూడా ఆడి మీదకి ఇద్దరే పోతే ఆ బెన్యామీని సింపుల్గా ఒక కత్తి తీసుకొని 18,000 లీటని 18,000 మందిని చంపేస్తారు. గమనించినట్లయితే 20 అధ్యాయము 22 ప్రాంతంలో ఉంటుంది. చదవద్దు ఆ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఖండమది న్యాయాధిపతులు 20-22 ప్రాంతంలో ఉంటుంది. అయితే అలా రెండో మారి కూడా ఆ వ్యక్తి మీదకు పోయినప్పుడు మళ్ళీ 18,000 మందిని పోగొట్టుకొని 11 గోత్రములు వచ్చి అక్కడ నిలబడి అప్పుడు అనుకుంటారు, ఏంటి కారణం? మనము వాటితో సమానంగా పుట్టిన తండ్రి బిడ్డలమే, మనకెందుకు శక్తి సాలట్లేదు? వాడొక్కడిని మనం ఎందుకు ఎదిరించలేకపోతున్నాము? ఆ తండ్రికే మనం పుట్టాము, ఆ తండ్రికే మనము ఉన్నాం కదా. మరి 11 మందిలో ఇంకా పెద్దవాడైన రూబేన్ ఉన్నాడు, షెమ్యోను ఉన్నాడు. ఇంతమంది బలవంతుల యొక్క వంశం ఉంది. చిన్నవాడైన బెన్యామీనుని మనం ఎందుకు కొట్టలేకపోతున్నామని వారికి వారు పరిశీలన చేసుకున్నప్పుడు వారి హృదయములో, వారి మనస్సులో నుంచి పుట్టింది అదే ఉపవాసం. అని మనం గమనించినట్లయితే వీరందరూ కూడి అనుకుంటారు, అయ్యా ఉపవాసం ఉండి ఈ కడుపు కట్టుకొని ప్రభువుని మనం అడుగుతాం. మొదటిసారి 22,000 మంది, రెండవసారి 18,000 మంది చనిపోయాము. ఎందుకు ఒక్కడి దెబ్బకి 11 మంది వెనక్కి వస్తున్నామని ప్రభు సన్నిధిలో నిలబడి వారు అనుకుంటారు, మేము ప్రభువుని అడుగుతాము. ఆ ప్రభువుని ఎలా అడగాలి? ఉపవాసం ఉండి మనము ప్రభువుని అడుగుతాము అని ఎప్పుడైతే ఈ ప్రజలు అనుకుంటారో అప్పుడు ప్రభువుని బ్రతిమాలనుకుంటారు. అయ్యా, ఒక్క వంశం వాళ్ళని ఈ అన్యాయం జరిగింది. అన్యాయం చేసింది ఎవరు? ఏ వంశం వాళ్ళు? బెన్యామీను వంశం వాళ్ళే అన్యాయం చేశారు. గెలుస్తుంది ఎవరు? వాళ్ళే గెలుస్తున్నారు. అంటే అన్యాయం చేసినోడే గెలుస్తున్నాడు, పాపం చేసినోడు పైచేయిగా ఉన్నాడు. కాబట్టి ప్రభువా, ఎందుకు మేము మాలో ఏమి కొదువు ఉంది, ఏమి తక్కువ ఉందని ప్రభువుని అడిగినప్పుడు అందులో ఉన్న పెద్దలు చెప్తారు, మీరు ఉపవాసం ఉండి ప్రభువుని అడగండి, మీ ప్రార్థన ప్రభువు ఆలకిస్తారు. ఎప్పుడైతే అందరూ కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో అప్పుడు ఒక్క వంశస్థుడైన బెన్యామీనుని కొట్టి 11 మంది వాళ్ళు ఆ వ్యక్తిని ఓడించి బెన్యామీను వంశం లేకుండా చేయాలని మొత్తాన్ని చంపేసి చేస్తారు. అది వేరే విషయం. అక్కడ మొదలైంది మనకి ఉపవాసము అనేటువంటి పదం. అయితే ప్రియా సహోదరులను మనం గమనించినట్లయితే నీ ప్రతి సమస్యకి నువ్వు బాప్టిషన్ తీసుకోవాలంటే ఏమంటున్నావు? ఉపవాసం ఉంటున్నావు. నీకు సమస్య వచ్చిందంటే ఏం చేస్తున్నావు? ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో నిలబడి నీ కడుపు కట్టుకొని ప్రభు కాడ సాగిలపడి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ రేవింబలు దివారాత్రులు నీవు ధ్యానిస్తూ ఉంటే నీ ప్రభువు నీ ప్రార్థన ఆలకించడానికి మధ్యాహ్నం చక్కటి మెసేజ్ అన్నాం. ఏమయ్యారంటే మీరు ఇక ప్రభువుకి మీరు సమీపస్తులై ఉన్నారు, ఇంకా సమాధానపడి ఉన్నారు. ఈరోజు మీరు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడు. మరి మనలో 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం బాప్టిషన్ తీసుకున్న వాళ్ళు లేమా? చెప్పండి ఒకసారి. బాప్టిషన్ తీసుకున్న వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి లేమా? మరి వారు ప్రార్థన చేస్తే ప్రభు ఎందుకు వింటలేదు? ఈరోజు మీరు బాప్టిషన్ తీసుకుంటే మీరు అంత శక్తివంతులు అవుతున్నారు కదా, ఇంకా అవుతారని చెబుతున్నాం కదా. మరి 15-20 సంవత్సరాల నుంచి బాప్టిషన్ తీసుకున్న ప్రజలు మనం ఉన్నాము. మరి మన ప్రార్థన ప్రభు ఎందుకు వింటలేదంటే మనం ఏం చేస్తుందంటే ప్రభువుని వెనకబెట్టుకొని ఇలా ఈ బెన్యామీను గోత్రం మీదకి వెళ్ళిన 11 మంది ఎలా వెళ్ళారు? ప్రభువుని అడగలేదు. సొంత ఉద్దేశం, సొంత కార్యం. 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ప్రభువా క్షమించు, ఆశీర్వదించు, బిడ్డలని కాపాడు, ఆమేన్, వెళ్ళొస్తాం, బాయ్ బాయ్. ఇలా మనం ప్రార్థన చేస్తే మన ప్రభు వింటాడా?
ఒక కుమారుడు తండ్రి కాడికి వెళ్ళి నాకు పలానా వస్తువు కావాలని ఒకరోజు అడిగితే ఇస్తాడా తండ్రి? మళ్ళీ 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 బ్రతిమలు అడుగుండాలి. నీ జీవితంలో కూడా నీవు మోకరించి ప్రభువును అడిగే అనుభవం. ఉపవసించండి, ప్రభువుని అడగండి, ప్రార్థించండి. ఇంకను ఒంటరిగా ప్రార్థించండి, రహస్యమందు ప్రార్థించండి. నిత్యము ఆయన సన్నిధిలో నిలబడి, ఆయన మందిరం ఎదుట నిలబడి ప్రార్థన చేయండి. ఆయన మందసం ముందు నిలబడి ప్రార్థన చేయండి. ఆయన సన్నిధిలో ఈ రీతిగా నిలబడి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నీ ప్రార్థన వింటాడో, నీ ఉపవాసము ప్రభు